నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. జీవితంలో అత్యున్నత స్థాయికి చేరిన వారంతా ఏదో ఒకసారి ఓడిపోయిన వారే. సుఖ సంతోషాలను అనుభవిస్తున్న వారంతా కష్టం రుచి తెలిసిన వారే. కాబట్టి తాత్కాలికమైన అపజయాలన్నీ చూసి బెదిరిపోకుండా ఎదుర్కోవాలి. అలాంటప్పుడే విజయంలోనూ మాధుర్యం తెలిసేది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం శుక్లపక్షం, 2025 జూన్ 5 గురువారం. సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44. చంద్రోదయం మధ్యాహ్నం 1:58. చంద్ర అస్తమయం రాత్రి 2:01. తిథి దశమి రాత్రి 2:16 వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం హస్త. శుక్రవారం ఉదయం 6:28 వరకు. కరణము తైతుల. మధ్యాహ్నం 1:04 వరకు. తదుపరి గరజి. రాత్రి 2:16 వరకు. తదుపరి వనిజ. యోగము సిద్ధి. ఉదయం 9:08 వరకు. తదుపరి వ్యతిపాతము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:52 నుండి 3:29 వరకు. యమగండం ఉదయం 5:44 నుండి 7:22 వరకు. గుళిక కాలం ఉదయం 8:59 నుండి 10:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:04 నుండి 10:56 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:16 నుండి 4:08 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1:01 నుండి 2:29 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:56 వరకు. అమృత గడియలు రాత్రి 11:48 నుండి 1:36 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి 12:40 వరకు. జూన్ 5 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి దశమి. రాత్రి 2:16 వరకు ఉంటుంది. తదుపరి ఏకాదశి. దశమి ఏకాదశి తిథులు శుభకార్యాలకు అనుకూలమైనవి. ఉదయం 9:08 నుండి మొదలయ్యే వ్యతిపాత యోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఏదైనా శుభకార్యం చేయవలసి వస్తే మీ నక్షత్ర బలం, చంద్రబలం చూసుకొని మీకు నమ్మకమైన పంతులు గారిని సంప్రదించండి. సూర్యుడు వృషభ రాశిలో, చంద్రుడు కన్య రాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మీనం. గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం. హస్త నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ద్వైతవనములో దుర్యోధనాదులను బంధించిన గంధర్వుడు చిత్రసేనుడు. ఈరోజు ప్రశ్న.
చిత్రసేనుడి బారి నుండి కౌరవులను విడిపించిన వారెవరు? ధర్మరాజు, శ్రీకృష్ణుడు, భీమార్జునులు, అర్జునుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవులు ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, మీపై మీరు నమ్మకం ఉంచి వ్యవహారాలపై నిర్ణయాలు తీసుకోండి. వృషభ రాశి, మిత్రుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. మిథున రాశి, మీ గురించి ఎవరు ఏమన్నా పట్టించుకోకపోవడం మంచిది. కర్కాటక రాశి, నిరుద్యోగులకు శుభవర్తమానాలు అందుతాయి. సింహరాశి, ఎన్నడూ దూరమైన ఆప్తుడు ఒకరు తారసపడడం సంతోషం కలిగిస్తుంది. కన్య రాశి, ఆదాయం ఊహించని రీతిలో పెంచుకుంటారు. తులారాశి, చిన్ననాటి మిత్రులతో అతి ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. వృశ్చిక రాశి, సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ధనుస్సు రాశి, విద్యార్థులు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. మకర రాశి, వ్యతిరేకులను సైతం అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తారు. కుంభరాశి, ఒక సంఘటన మిమ్మల్ని కొంత కలవరపరచవచ్చు, అయినా చలించరు. మీనరాశి, ఎంతటి పరిస్థితినైనా నేర్పుగా అధిగమిస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.